కాలనీలో ఆక్టోపస్ ఆపరేషన్ కొనసాగింది. దాదాపుగా 10 గంటల పాటు కొనసాగిన ఆక్టోపస్ ఆపరేషన్ స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. భారీ ఎత్తున పోలీసులు ఆక్టోపస్ బలగాలు రావడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. అయితే అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. భద్రతా చర్యలు సరిగ్గా లేనందువల్లే దుండగులు ఈ ప్రాంతంలో తలదాచుకుంటున్నారు అనే వాస్తవం బయటపడేసరికి ప్రజలంతా నివ్వెరపోయారు. తమ దగ్గర అక్కడక్కడ కెమెరాలు పనిచేయని మాట వాస్తవమేనని మున్ముందు జాగ్రత్త వహిస్తాము అంటున్న అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్స్ తో మా ప్రతినిధి సందీప్ ఫేస్ టు ఫేస్. ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ యత్నం తర్వాత ఈ హ్యాపీ హోమ్స్ కాలనీలో దాదాపు 10 గంటల పాటు ఆక్టోపస్ బలగాలు స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించారు. స్థానిక ఈ కాలనీ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, అసలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని భావించారా? పోలీసులు రావడము, ఈ తనిఖీలు చేయడము, అంటే మీ స్థానికులతో మీతో మాట్లాడుంటారు కదా? మాకు స్థానికంగా మాకెవరికి సమాచారం ముందైతే లేదు. ఇది జరిగిన విషయము పోలీస్ స్టేషన్కి తెలియజేసిన తర్వాతనే పోలీస్ వాళ్ళు వచ్చి సెర్చ్ చేసిన తర్వాతనే టోటల్ బెటాలియన్ వచ్చింది. ఈవెన్ దో అసోసియేషన్స్ వైజ్ కూడా పిలిచి ఏమీ మాట్లాడలేదు. రెండు వైపులా గేట్లు బంద్ చేసి వెళ్ళడానికి మాత్రం ప్రజలు బాగా అసౌకర్యానికి అయితే గురయ్యారు. 4 గంటలు, ఆల్మోస్ట్ 4-5 గంటల నుంచి స్టిల్ ఇప్పుడు 2 గంటల వరకు కూడా ప్రజలైతే ఇబ్బంది పడ్డారు. అంటే ఇక్కడ ఎట్లుంటుంది? వాచ్మెన్లు కానీ ఉండడము, కొత్త వ్యక్తులు చూడడం ఉంటుందా? వాచ్మెన్లు ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ వాచ్మెన్స్ ఉన్నారు. సెక్యూరిటీ ఆ విధంగా ఉంది. కొన్ని బిల్డింగ్లలో సీసీ కెమెరాస్ ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ద్వారా ఏర్పాటు చేసిన 2 సీసీ కెమెరాలు ఉన్నాయి. సఫిషియెంట్గా లివ్ అనేది మేము కూడా అనుకుంటున్నాం, కానీ అట్ ద సేమ్ టైం కొంచెం సెర్చింగ్ కూడా పోలీస్ యొక్క ఇది కూడా ఎక్కువగా ఉండాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. అంటే సీసీ కెమెరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కాలనీలో ఉన్నాయా? పూర్తి స్థాయిలో లేవు. ఒక రెండు కెమెరాలు మాత్రం పోలీస్ స్టేషన్ ద్వారా ఏర్పాటు చేశారు. అవి కూడా సఫిషియెంట్ కాదని మేము భావిస్తున్నాం. మేము కూడా పెట్టాలని కోరాం. ఇండివిజువల్గా బిల్డింగ్స్లో 1-2 బిల్డింగ్స్లో ఉన్నాయి, కానీ మిగతా బిల్డింగ్స్లో లేవు. ఒకవేళ ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీదారులు ఈ లోపల ఉన్నట్టయితే పరిస్థితి ఇంకా వేరేలా ఉండదు. మరి ఇక మున్ముందు ఏం చేయబోతున్నారు మీరు? మేము అన్ని అసోసియేషన్ల ద్వారా మేము ఇండివిజువల్గా అసోసియేషన్స్ మీటింగ్ పెట్టుకొని టైట్ సెక్యూరిటీ చేసుకోవాలనేది కూడా మేము ఈ మధ్యాహ్నం సాయంత్రం అందరం కూడా ఆలోచించుకొని ఉన్నాము. అదేవిధంగా వచ్చినటువంటి పోలీసు వాళ్ళకు కూడా మా వంతు సహకారాన్ని మేము చేశాము. ప్రజలైతే అల్టిమేట్గా 4:30-4 గంటల నుంచి మాత్రం రాత్రి 2 గంటల వరకు మాత్రం చాలా ఇబ్బందులు అయితే గురయ్యాయి. చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే ఎక్కువ ఎలాంటి వర్క్ చేస్తుంటారు? అంతా అందరూ మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాసు, రోజువారీ డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు 20%, 15% ఎంప్లాయీస్ ఉన్నారు. లోకల్ వాళ్ళైనా ఇక్కడ మంది నాన్ లోకల్ మీన్స్ గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా బీదర్ ఆ ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మంది ఇక్కడ రెంట్కుండి నివాసం చేసుకుంటున్న వాళ్ళు, అదేవిధంగా లో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అనేటువంటి వారు కాదు. థ్యాంక్ యూ. ఇది ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా సెక్యూరిటీ పరంగా కొద్ది లోపం ఉన్నమాట వాస్తవమే. ఈ ఘటన తర్వాత ఇంత ఆక్టోపస్ బలగాల తనిఖీల అనంతరము మేము మరోసారి మీటింగ్ ఏర్పాటు చేసుకుని పూర్తి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటాము. ఇంకా పోలీసులను కూడా సెక్యూరిటీకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసేలా కోరుతామంటున్నారు. ఇక్కడ ఇంట్లో ఉండేవారిలో గుజరాతీలు ఎక్కువ శాతం ఉన్నారు. వారితో పాటు చిన్న ఉద్యోగాలు చేస్తూ మధ్యతరగతి వాళ్ళే ఇక్కడ అందరు ఉన్నారని చెప్తున్నారు. మొత్తానికి తనిఖీలు స్థానికులను, ఈ చుట్టుపక్కల వాసులను భయంభ్రాంతులకు గురి చేయగా ఎలాంటి దోపిడీదారులు లేకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. అలాగే తనిఖీల సందర్భంగా పోలీసులు కాస్త ఇబ్బందిగా కలిగిందని కూడా మనకు హ్యాపీ హోమ్ కాలనీ వాసులు చెప్తున్నారు.